వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కార్ రేసింగ్ లో ఆయనపై ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారనే చర్చ గట్టిగానే జరుగుతూ వస్తోంది. అయితే తనపై నమోదైన కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపై విచారించిన ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ కు ఊరట లభించింది. తుది తీర్పు వచ్చే వరకు ఆయనను ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయొద్దని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీంతో కేటీఆర్ అరెస్టు అంశం సందిగ్ధంలో పడింది. గత కొద్ది రోజుల నుంచి తెలంగాణలో ఈ కార్ రేసింగ్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్ రేసింగ్ లో విదేశీ కంపెనీకి అక్రమంగా నగదు బదిలీ జరిగిందని, దాదాపు 55 కోట్లు ప్రభుత్వ ఖజానా దారి మళ్లిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ వచ్చింది. ఈ వ్యవహారంలో కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కు లేఖ కూడా రాసింది. ఈ మధ్యనే గవర్నర్ నుంచి అనుమతి రావడంతో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో ఆయన అరెస్టు అంశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. అయితే తనపై నమోదైన కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసు నిరాధారమైందని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. ఈ పిటిషన్ పై తాజాగా విచారణ జరిపింది హైకోర్టు. కేటీఆర్ తరపున సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. 14 నెలల క్రితం నేరం జరిగిందని, ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్టుగా కేటీఆర్ న్యాయవాది హైకోర్టుకు తెలపడంతో బీఎన్ఎస్ వచ్చాక ఐపీసీ కింద ఎందుకు కేసు పెట్టారని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో కేటీఆర్ పై నమోదైన 13(1)A సెక్షన్ వర్తించదని కోర్టు తెలిపింది. ఎఫ్ఈఓ నిందితుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చలేదంటూ కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టు ముందు ప్రవేశపెట్టడంతో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న హైకోర్టు తుది నిర్ణయాన్ని రిజర్వులో ఉంచింది. అంతేకాకుండా తుది తీర్పు వచ్చే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయరాదంటూ ఖరాఖండిగా చెప్పేసింది. దీంతో కేటీఆర్ అరెస్ట్ అవుతారని కలలు కన్న కాంగ్రెస్ నేతలకు తాజా తీర్పుతో గట్టి షాకే తగిలింది. మరి ముందు రోజుల్లో కేటీఆర్ అరెస్టు అంశం ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.